ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఇంతగనను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఇంతగనను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడవివే, హెచ్చించు వాడవును. సంచారము చేయుచున్నది ఈ విషయమందు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని యుద్ధములే కలుగును. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. వందనాలు తండ్రి, స్తుతులు చేస్తున్నాను. కొద్ది నిమిషాలు మీ మాటలు చెప్పుచుండగలిగిన చెవి గ్రహించి మనసు మాకు అందరూ దయచేయండి. అందరితో మీరు మాట్లాడి మహిమపరుచుకుంటారని నజరేయుడైన యేసునామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. చూడండి, ఇలా క్రైస్తవులైన ప్రతి వారు కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మొదట మనం ప్రార్థన చేస్తున్న సమయమున దేవుని చిత్తం మీద మొదట తెలుసుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇది చేస్తున్నాను ప్రభు, నీ చిత్తమా కాదా, అది చేద్దాం ఉన్నా నీ చిత్తమా కాదా అని చెప్పి ప్రతి వారు కూడా అడిగి ఆ ప్రకారం నడుచుకోవాలి. చాలా మంది ఏం చేస్తున్నారు, తమ సొంత ఆలోచన బట్టి నడుస్తూ ఉన్నారు. తమ సొంత ఆలోచనలు నడుస్తున్నారు కనుక అన్నీ కూడా సఫలం అవట్లే. ఏమవుతుందా, ఇంట్లో కొన్ని ఫెయిల్ అయిపోతుంది. ఫెయిల్ అయిపోయినప్పుడు ఏమన్నానంటే, నేను ఎంత భక్తి చేస్తున్నాను, ఎంత ప్రార్థన చేస్తున్నాను కదా, ఎందుకు నాకు జరగలేదు అని ఒక నింద నేపము దేవుడి మీద వేస్తున్నారే తప్ప, దేవుని దృష్టిలో నేను తగినట్లు ప్రవర్తించాలి, దేవుని సన్నిధిలో దేవుని శక్తి మీద తెలుసుకోవాలి, ఆ ప్రకారం నడుచుకోవాలని ఆలోచించగలిగిన వారు బహు తక్కువ మంది ఉన్నారు. అందరూ అలాంటి వారు అనకూడదు, ఉంటారు. దేవుని శక్తిని ఎదిగి నడిచిన వారు ఉంటారు. కనుక ఈ యొక్క రోజున మనం ఎలా ఉన్నాం, తమ ఎడల యథార్థమైన హృదయం గల వారిని బలపరుస్తాను అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చినట్టే, పైన 7-8 చదువుదాం. 7-8 చదువుదాం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన అనాని యోధారాజైన ఆసా యొద్దకు వచ్చి ఇలాగూ ప్రకటించారు, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము తప్పించుకుని పోయాను. రథములను గుర్రపు రౌతులను కూషీలను లూదీలను వచ్చింది కదా, అయినను రాని నమ్ముకొనినందున ఈ చేతికి అప్పగించాను. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. సిరియనీయులు యుద్ధానికి వస్తున్నారు, ఆసనే రాజు మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నారు. ఆసనే రాజు మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు సిరియనీయులు యొక్క రాజుని సహాయం కోరుకుంటున్నాడు. ఏమని,
నేను యుద్ధంలో బహు తక్కువ మందిగా ఉన్నాము, మనం తక్కువ మందిగా ఉన్నాం, వాళ్ళని జయించలేము కనుక మీరు మాకు సహాయం చేయవలెనని అడిగినప్పుడు ఆ విషయము ప్రవక్తైన దీర్ఘదర్శిన దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. నేనున్నాను కదా, జీవగల దేవుడు నేనున్నాను కదా, నన్ను నమ్ముకొనక సామాన్య మానవుని నమ్ముకున్నాడు, సామాన్య మానవునిక సహాయం కోరుకున్నాడు, నేను గొప్ప దేవుడే ఉన్నాను కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చి నన్ను అడగట్లేదని చెప్పేసి ఆ దీర్ఘదర్శిని మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయగలిగిన శక్తిమంతులు, దీర్ఘదర్శులు, ప్రవక్తలు, సేవకులు, దైవజనులు ఎంతోమంది ఉన్నారు. దేవుడితో మాట్లాడగలిగిన అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు. దేవుని దగ్గర ప్రార్థన చేసి జవాబు పొందగలిగినది వారున్నారు ప్రవక్తలలో. ఆ ప్రవక్తలు దేవుడు మాట్లాడుతున్నాడు, ఎందుకు మానవుల యొక్క సహాయం కోరుకున్నావు? అయినను నువ్వు దేవుని నమ్మకపోయినాను ఆ దండు వారిని నీ చేతికి దేవుడు అప్పగించాను. ఇది తప్పు. ఎవరు తప్పు వచ్చింది? ఇలా చెప్పడం ఎవరు తప్పు వచ్చింది? నువ్వు మతి తప్పి ప్రవర్తించావు. యథార్థం ఇవ్వటానికి బదులుగా, నీతి న్యాయాన్ని అనుసరించడానికి బదులుగా ఎందుకు ఒక శాతగాని వాడిలాగా బలహీనుడు అయిపోయావయ్యా. దేవుడు మాట్లాడుచున్నాడు, దేవుడు చెప్పినాడు, ఆ విషయం నేను చెప్పొచ్చాను. ఇంటి విషయమే నువ్వు మతి తప్పి ప్రవర్తించావు కదా అన్న మాటకే ఈ దీర్ఘదర్శిని ఆయన తీసుకుని ఆయన బందీ గృహమందు బంధించేశాడు. ఏం చేశాడయా? బందీ గృహమందు బంధించేసి, నువ్వు వచ్చి నాకు నీతి బోధలు చేస్తావా? నేను రాజును రాజ్య పరిపాలన చేసే వ్యక్తిని, అప్పుడు నువ్వేంత నా కళ్ళ ముందు నా ముందు అని చెప్పేసి అని తీసుకెళ్ళి ఏం చేశాడంటే బందీ గృహమందు బంధించేశాడట. ఎవరిని? ఒక దేవుని సేవకుని, దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన వ్యక్తిని ఏం చేశాడు? బంధించాడు. దేవుడు చెప్తూనే వచ్చాడు. ఆసాన్ని రాజు దగ్గరకు వచ్చి ఆ విషయం తెలియజేసినప్పుడు వందనాలు చెప్పాలి. ఎవరు చెప్పాలమ్మా? ప్రవక్త చెప్పాలి, ఆ దీర్ఘదర్శి చెప్పాలి. నేను చాలా మరుదులు పడిపోయాను ఈ విషయంలో, నేను నిజంగా మధ్య తప్పే ప్రవర్తించాను. కారణం ఏమిటంటే అసలు దేవుని దగ్గర విషయాలు చేయడానికి బదులుగా మనుషుల దగ్గరికి వెళ్ళి సలహా కోరాను. ఏమన్నాడు? మనుషుల సలహా కోరాను, మనుషుల సహాయం కోరాను, నేను చాలా పొరపాటు చేశాను చెప్పి క్షమాపణ అడగడానికి బదులుగా చెప్పిన ప్రవక్తను, చెప్పిన దీర్ఘదర్శిని ఏం చేశానంటే తీసుకెళ్లి బందీ గృహమందు బంధించారు. ఏం చేశాడమ్మా? పౌలు గారు అంటున్నాడు, నేను నీతో నిజమాడినందుకు నీకు నేను శత్రువునైతున్నా. ఏమన్నాడండి? నేను మీతో నిజం ఎప్పుడు ఎలా కనపడుతున్నా? నీకు నేను శత్రువులుగా కనపడదు. నిజంగా చెప్పేవాడు సంఘంలో కానీ సమాజంలో కానీ శత్రువుగా కనపడతాడు కానీ మిత్రులుగా కనపడ్డావు. కారణం చెప్పమంటారా? కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నవ్వించి కవించి చెప్పేవారు ఉన్నారు చూడు, వాళ్ళ మాటలు బాగా తీర్పుగా ఉంటాయి. ఎందుకు కఠినమైన బాధ ద్వారా కఠినమైన బోధ చేస్తుంటే, వాళ్ళ లోపాలు బయటకు వస్తుంటే, వాళ్ళు చేసిన అతిక్రమం, వాళ్ళు చేసిన పాపం, వాళ్ళు చేసిన మోసం, వాళ్ళు చేసిన అన్యాయం, వాళ్ళు చేసిన అక్రమం బయటకు వస్తూ ఉంటే భరించలేని వారు ఉన్నారు, దాన్ని జీర్ణించుకోలేని వారు ఉన్నారు. జీర్ణించుకోలేకపోగా నిందలు వేస్తూ ఉంటారు. ఎవరి మీద నిందలు వేస్తూ ఉంటారు? నిజం పలికిన వారిని నిందలు వేస్తూ ఉంటారు, నిజం చెప్పిన వారిని నిందిస్తూ ఉంటారు. అదేం బాధ? అలా చెప్పడం ఏంటి? ఎలా చెప్పాలి? ఎలా చెప్తే నువ్వు లైన్లోకి వస్తావు? ఎలా చెప్తే నీ పాపం నువ్వు ఒప్పుకుంటావు? ఖండించవలసిన బాధ్యత, గద్దించిన బాధ్యత, బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? దైవజనుడి మీద ఉన్నది. అలా చెప్పినందుకు, అలా ఖండించినందుకు నువ్వు చాలా యథార్థంగా ఉండవలసిన నువ్వు ఎందుకు ఇలాగ నాశనం అయిపోతున్నావు? ఎందుకు నువ్వు నరకాన్ని పాత్రలుగా ఉన్నావు? ఎందుకు ఇంత బలహీన స్థితికి దిగజారిపోయావు? సజీవుడైన దేవుని దగ్గరకు వచ్చి విచారణ చేయడానికి బదులుగా మనం సహాయం కోరుకున్నావు. అందుకే కదా నువ్వు యథార్థంగా ఉన్నది దేవుడు నిన్ను బలపరిచేవాడేనయ్యా. నువ్వు మధ్య తప్పి ప్రవర్తించావు కనుక ఇది మొదలుకొని నీకేం జరుగుతాయి? యుద్ధములు జరుగుతున్న మాటకి తీసుకెళ్ళి దీర్ఘదర్శనం ఏం చేశారు చెప్పండి అయ్యా? ఏం చేశారు? ఒకసారి బోధ చేస్తే తల కట్టుకు పడుకున్నాడు ఒక 5 వేలు ఇంట్లో. ఏం కట్టుకు పడుకున్నాడంట? తల కట్టుకు పడుకున్నాడంట.
తలగట్టు మీద కాదు, తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపి తపస్సు చేసినా దేవుని చేత పిలవలేడు ఎంత మాత్రం రాజీ పడ్డం. నేను చెప్తాను కదా, ఇలా చాలా మంది పాపంగా ఖండించకపోవటం వలన, గద్దించకపోవటం వలన సంఘంలో భయం లేకుండా పోతుంది. ఏం లేకుండా పోతుంది? భయం లేకుండా పోతుంది. మోసం చేసేవాడు మోసం చేస్తూనే ఉన్నాడు, అబద్ధాలు ఆడుతూనే ఉన్నాడు, అబద్ధాలే డబ్బు గుంజువాడు గుంజుతూనే ఉన్నాడు, అక్రమ నిర్మాణం తిరుగుతూనే ఉన్నాడు, లంచం తీసుకుంటూనే ఉన్నాడు, వ్యభిచారం చేసాడు వ్యభిచారం చేస్తూనే ఉన్నాడు, అంటే కళ్ళు తాగుతూనే ఉన్నాడు, సారా తాగుతూనే ఉన్నాడు, సొట్లు తాగుతూనే ఉన్నాడు, వీళ్ళు తాగుతూనే ఉన్నాడు, పోట్లాడుకున్నారు, బూతులాడుకుంటూనే ఉన్నారు. మరి ఇలాంటి వారికి ఏం చేయాలి? బుద్ధి చెప్పటానికి దేవుడు తన ప్రవక్తలను ఎన్నుకున్నాడు. నేనంటున్నాను, ఒకవేళ చెప్పినప్పుడు చాలా కష్టం అనిపించవచ్చు నీకు, కానీ రేపొద్దున ఈ బోధ విన్నవారు బ్రతుకులు మార్పు లేకపోతే ఎర్రి కేకలు పెట్టే సమయం ఒక సమయం రాబోతుంది. ఈ వాక్యంది ఎర్రి కేకలు పెట్టే సమయం రాబోతుంది. ఆ రోజున ఎవరు కూడా నీ పక్షం వాడు ఒక్కడునో లేడు. 5:12 ఇలా చెప్తే బాగా అనిపిస్తున్నది, గద్దిస్తే వాడి మాట నేనేమిటి అనుకుంటున్నావేమో, బలి తెగించి నువ్వు ప్రవర్తిస్తున్నావేమో. జాగ్రత్త. ఏడుస్తావు, గోల పెడతావు, దద్దరిల్లిపోతావు. అక్కడ ఎవడు నీకు సహాయం చేసేవాడు అక్కడ లేడు. సామెతల గ్రంథం 5:12 అయ్యో ఎప్పుడు అతని కేక, ఎన్ని కేక ఎప్పుడు పలుకుతారు చెప్పలేండి అమ్మా. తీరని రోగం, మానని గాయము తగినప్పుడు ఏం చేస్తారు? అయ్యో 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 అని ఎర్రి కేకలు వేస్తావు. రేపొద్దున అదే స్థలం వెళ్ళబోతున్న జాగ్రత్త. అలాంటి ప్లేస్లోకి వెళ్ళబోతున్న జాగ్రత్త. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమని ప్రారంభిస్తావు? అయ్యో నీ ఉపదేశం ఎట్లు త్రోసివేసితిని, నువ్వు బోధించినావు, నీ సేవకుల ద్వారా గద్దించావు, నీ సేవకుల ద్వారా ప్రకటన చేయించావు, అయితే నేనెంత మాత్రము అంగీకరించక నెడలాంచక మొండికి నిలినట్లు ప్రవర్తించాను, మొండితనంగా నేను నడిచాను. అయ్యో అయ్యో నీ ఉపదేశం ఎట్లు త్రోసివేసిన రాని కింద రాని. నా హృదయము నీ గద్దింపునెట్లు తృణీకరించాను. బోధకులు ఎంతగానో బోధించారు, రాత్రులు కూడా పగలకుండా నిద్రలో ఆహారాలు మానేసి గద్దించారు, బుద్ధి చెప్పారు, ఖండించారు. అయినాను నేను మొండి వైఖరితో నేను ప్రవర్తించాను. నన్ను కాదన్నట్లే నేను నడుచుకున్నాను, జీవించాను. నా జీవితం అంతా కూడా నీకు వ్యతిరేకముగా బ్రతికాను. నా బ్రతుకు దినములన్నీ కూడా అనుదిన ప్రతి క్షణం నిన్ను గాయపరిచిన గాయాలు నేను రేపున దుర్భాగ్యం అక్కడ చెప్పడానికి దారి లేదు. ఎక్కడ ఆ స్థలంలో వేసినా మొత్తుకున్నా ఎవరు ఆలకించేవారు నీకు అక్కడ ఉండదు. జాగ్రత్త. నీ గట్టింపు నా హృదయం ఎట్లా తృణీకరించినది. నా బోధకులు బోధించారు, తప్పును తప్పుగా చూపించారు, పాపాన్ని పాపముగా ఎంచిపట్టి గద్దించారు. అయినను నేను లోబడలేదు. ఎందుకో తెలుసా? నాకంతా తెలుసు అనుకున్నా. నేను సండే స్కూల్ కాదు, నాకంతా తెలుసు అనుకున్నా. ఏం తెలుసు నీకు? బైబిల్ ఏ భాగం తెలుసు, ఏ వాక్యం తెలుసు, ఏ వాక్యంలో మరమో నీకు తెలుసు. నీకున్న మిలిమిలి జ్ఞానంతో బైబిల్ చదివి నేనేదో గొప్పడు అనుకుంటున్నావా? నీ గొప్పతనం నేను చెప్తాను, జాగ్రత్తగా. అది 2 భార్యాభర్తలు చల్లగా భోజనం చేశారు, పడుకున్నారు. దొంగడు లోనికి వచ్చాడు, సాగు చూపించాడు, అడిగితే పోటీ చేస్తాను అన్నాడు. గడగడ ఉండిపోతున్నారు. ఇప్పుడు భార్య భర్తలేదు. నా తరం జాగ్రత్త, నా డబ్బు బ్యాంకులు రాసుకుని ఇంట్లో పెట్టి మాకు గడగడ ఉండిపోతున్నారు. పడగడంటే
అమ్మాయి గబగబా ఆ పక్క కింద ఆ పెండి కింద తాళం తీసి చేతులు పెట్టి వెలిగి దీపమన్నాడు. వెలిగిపోతా గబగబా ఆగి పెట్టి దీపం వెలిగించారు. ఆ దొంగలు ఉన్నాడు, పడే బీరో దగ్గరికి అన్నాడు. జాగ్రత్త మాట ఏమన్నాడమ్మా, పడే బీరో దగ్గరికి అన్నాడు. తాళం తీసి అన్నాడు, దీపం కదలకుండా పట్టుకోమన్నాడు. ఎవరిని? భర్తని. ఏమన్నాడండి? దీపం కదలకుండా పట్టుకోమన్నాడు. చక్కగా దీపం చూపెత్తున్నాడు. బీరో డబ్బు అంతా సంచులు ఎదుర్కొన్నారు. ఆరిశారంటే పొడిసి చంపేస్తానన్నాడు. వాడు దారిలో వెళ్ళిపోయాడు. ఇద్దరు సూరు పట్టి కూర్చున్నారు మంచి మీద. సూరు పట్టి కూర్చొని భార్య అందంట, ఏమండి వాడు ఎంత తెలివికలుడు అండి, తాళాలు ఏమంటే నేను ఇచ్చా, దీపం చూపమంటే మీరు చూపించారు, వాడు ఎంత తెలివి, వాడికంటే నేను తెలివికలు ఉన్నాను అన్నాడు. ఏమన్నాడు? వాడికంటే నేను తెలివికలు అన్నాడు. వెంటనే నీ తెలివితేటలు అని అడిగిందంట. వీడు పాపం అమాయకంగా భార్య. వాడు దీపం కలపం పట్టుకున్నాడా అన్నాడండి. నేను 3 సార్లు ఇలా ఇలా ఊప అడిగి తెలిసిందా అన్నాడు. ఏంటది? ఏం చేశాడంట? 3 సార్లు అంటే ఇలా ఇలా ఊపాడంట దీపాన్ని. ఎవరు తెలవలే? వాడు తెలవలేదు కనుక వాడికంటే నేను తెలివికలు అన్నాడంట. ఎవరండి చెప్పండి? ఎందుకు చెప్పాడు? ఎవరు? నేను నవ్వితా ఈ మాట చెప్పలేదు, కానీ నాకు చిన్నప్పుడు కానీ తెలుసు, నాకు బైబుల్ అంతా తెలుసు అని ఒక్కరైన వాక్యం తీయటం కాదు. జాగ్రత్త. నీకున్న తెలివి ఎంత, నీకున్న భక్తి ఎంత, నీకున్న విశ్వాసం ఎంత, నీకు బైబిల్ జ్ఞానం ఏమో తెలుసు, అంతా తెలుసు అనుకున్నారు. నేనే తెలుగులో అన్నాడు. ఎవరు? సాతాను ఏం చేస్తున్నాడు? ఇల్లు ఒళ్ళంతా గొల్ల చేసేస్తున్నాడు. నాకు బైబిల్ తెలుసు, మాకు భక్తి తెలుసు, మాకు ఒక సహవాసం ఉన్నది, మాకు ఒక మతం ఉన్నది, ఆ మతంలో మేము ఎంత మాత్రం బయటికి రాకపోతే ఎవరు బలంతో చేశాడు. నేను నాశనమేదో నువ్వే, పాడేది నువ్వే, నీ యొక్క జీవితాన్ని పతనం చేసుకున్నా నీవే. నువ్వేదో తెలుగు కాలం అనుకున్నావు, తెలుగు కాలం అనుకున్నావా? వారి తెలివితేటలు ఎంతవరకు ఉపయోగపడి కొంపంతా గుణం అయినప్పటికీ ఈయన ఏమంటున్నాడు? ఒంట్లో ఆరోగ్యం లేకపోయినా, రోగాలు పాలైనా, ఇంట్లో ధనవంత అయిపోతున్నా నాకు అంతా తెలుసు బైబుల్. ఏమంటారు వీళ్ళు? నాకు బైబుల్ అంతా తెలుసు. ఏం తెలుసు నీకు? ఏ సందర్భంలో ఏ వాక్యం ధ్యానం చేయాలి, ఏ సందర్భంలో ఏ వాక్యంతో దేవుని దగ్గర ప్రార్థన చేయాలి అని నీకు తెలుసా? ఏం తెలుసు నీకు? బైబిల్ ఏ భాగం తెలుసు, ఎటు భాగం తెలుసు నీకు? జాగ్రత్త. మిడి జ్ఞానం చేత నువ్వు బైబిల్ చదువుతున్నావేమో, బైబిల్ అంతా నాకు తెలిసిపోయాడు అనుకోవడం నువ్వు అవివేకి. నేను చెప్తున్నాను. అలా అనుకున్నట్లయితే ఈ దీపం ఊపినోడు తెలుగుకలుడా, ఇల్లు దోసుకున్నాడు తెలుగుకలుడా, దొంగడు తెలుగుకలుడా? అంటే తెలివితేటలు ఎంతవరకు పనిచేసింది? ఈ రోజు క్రైస్తవులు కూడా ఆ బాణీలోనే ఉన్నారు. ఏ బాణీలో? సాతాను ఏం చేస్తున్నాడు? ఇల్లు ఒళ్ళంతా గొల్లగొల్ల చేస్తుంటే మాకంతా తెలుసు. తెలివితే సాతాన్ని నువ్వు పట్టుకుంటావుగా. ఏం చేస్తావు? ఆ సాతాన్ని పట్టుకుంటా. ఆ సాతాన్ని పట్టుకోవాలి, నువ్వేమో ఇంటి పట్టుకోగలుగుతావు. వాడు మహాజిత్తున్నారు. నువ్వు సాతాన్ని తరగడం సామాన్యంగా అనుకున్నారా? వాడిని పట్టుకునేంత శక్తి మన దగ్గర ఉంటే తప్ప, లేకపోతే వాడిని మాత్రమును పట్టుకోలేదు. చెప్తున్నాను కదా, దొరుకుతాడు వాడు. ఎలా దొరుకుతాడు? నీ దగ్గర తగిన పవర్ ఉన్నప్పుడు, వాడిని ఎదిరించగల టాలెంట్ నీ దగ్గర ఉన్నప్పుడు వాడు నీకు దొరుకుతాడు తప్ప ఎంత మాత్రం వాడు నీకు ఈజీగా దొరికివాడు కానీ. చాలా తెలివితేటలతో చెప్తాను ఈ మాట. నాకు లోక సంబంధమైన జ్ఞానం లేదు, కానీ దైవ సంబంధమైన జ్ఞానం నాకు బైబిల్ జ్ఞానం నాకు బాగా ఉన్నది. నేను ఎలా ప్రభు దగ్గర కన్నీళ్ళు కార్చి మోకాళ్ళని ఏడ్చి సంపాదించుకునేది. ఈ తెలివి జ్ఞానము లోక సంబంధమైనది కాదు, నాకు దేవుడు ఇచ్చిన జ్ఞానం. నీకు సాగు తెలివితేటలు ఉన్నాయేమో, కొంపంతా ఆగిపోతుంది, నేను తెలుగులోనే అంటున్నావు. కొంపంతా కూలిపోతున్నావు పక్కన, నేను తెలుగులోనే అంటున్నావు. మన తెలివితేటలు ఎందుకు దైవం ముందు పనిచేయవు అనుకున్నాడు. ఆశ అనుకున్నాడు, నేను ఒక రాజునై ఉంటే అప్పుడు వీడంతా ఈడొచ్చి నాకు చెప్పడం ఏంటని చెప్పేసి ఎరగీగాడు. ప్రవక్తను తీసుకుని వెళ్ళి
బందీ గృహం ముందు బంధించాడు. దేవుడు చూస్తూ ఊరుకుంటాడండి. ఆయన అభిషేకించిన అభిషేక్తులండి. దేవుడు పిలిచినట్టు దైవ చావుకులండి వాళ్ళు. నీ ఇష్టం చెడు నోరు పారెత్తే దేవుడు చూస్తూ ఊరుకోడు. జాగ్రత్త. నీకు నువ్వే తెచ్చిపెట్టుకున్నావు ఏంటి? శాపాన్ని. నీకు నువ్వే కోరి తెచ్చుకున్నావు ఏంటి? దేవుడు ఉగ్రతకు పాత్రలు నువ్వే మారుతున్నావు అని నేనలే. ఆశ చరిత్ర చదివి మనకు అర్థమవుతుంది. కిందకి చూద్దాం, చూడండి. 9-10 వర్షాలు చదువుకున్నాం కదా, 11-12 వర్షాలు చదివినాం. అన్నిటిని గూర్చి రాయబడి ఉన్నది. 39వ సంవత్సరమున జబ్బు పుట్టి, అంటే పుండు పుట్టి ఎవరిని బంధించావు, ఎవరిని నిందించావు, ఎవరు చూసి గేలి చేశావు, ఎవరు చూసి ఏవ చేశావు, ఎవరు చూసి చిన్న చూపు చూసావు. ఇలాంటి పనిహిమలు అనుకున్నవా నేను పిలుచుకున్న దాసుడు, ఇలాంటి పోరమోలను అనుకున్నవా నేను పిలుచుకున్న దాసుడు. నా దాసుడు నాతో మాట్లాడేలాంటి వాడు. ప్రతి విషయం నా దాసుని బయలుపరుస్తాడంటే దాసుడు మట్టుకు నువ్వు తీసుకెళ్ళి ఏం చేస్తావు? బందీ గృహం ముందు బంధిస్తావా? అంటే నువ్వు బంధిస్తే నీ చేతగాను అనుకున్నావా అని ఎవరు జోక్యం చేసుకున్నారండి? నేను అర్థం కావట్లేదు. నేను చెప్పే మాటలు మీకు గాయపరచబడినట్టుండే. నేను కోరిన స్నేహితుడు పగవాడు అది లెక్క. ఇప్పుడు ఎవరు మాటలు వచ్చింది? అబ్బా చూసివా ఆ ముసలాడు ఎలా అరుతున్నాడు, ఎలా తిడుతున్నాడు అని అంటారు నన్ను చూసి. మరి తీయని వాళ్ళు చెప్పేవాళ్ళు ఉంటారు కదా, ఇంకెప్పుడు తగలకుండా ఆహో ఓహో అని చెప్పేవాళ్ళు ఉంటారు. చూసా చెప్తూ నిద్ర కూడా రాలేదండి. ఏమన్నారు? చెబుతుంటే నిద్ర రాలేదండి. వాడు పెద్ద 10 మంది సంగతిలో తెలియదు, ఎవరికి వినేవాళ్ళకి తెలియదు. జాగ్రత్త, మైలం జాగ్రత్తగా వినండి. రాజు అయితే అవ్వచ్చు. మా పాస్టర్ గారు అంటా ఉంటుంది ఒక్కొక్కసారి, నువ్వేమైనా ముఖ్యమంత్రివా? ఏ మంత్రి? నేనంటాడు ముఖ్యమంత్రి ఏమన్నాను కానీ 3-4 సంవత్సరాలే. వచ్చే సంవత్సరం ఓట్లు అయిపోతే వెళ్ళిపోతాడు, మాజీకి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడు? మాజీ ముఖ్యమంత్రి అంటారు. కానీ నా పోస్టు ఎవరు తీసేది కాదు. ఈ ఊళ్ళో పొమ్మంటే పోయే పోస్ట్ నాది కాదు. నా పోస్ట్ ఎవరు ఇచ్చింది? ఎవరు చెప్పండి. పోయి అబ్బా నువ్వు గోడకాలంలో జాగ్రత్త. నోరు పట్టింది మాకు. నోరు తిరిగితే ప్రమాదం జరుగుతుంది. అసలు మంది ఏంటి నిధుల పిండితో కట్టిన మెస్తుంది. కొందరు కవర్ దోశ బతుకు, అది గొడవ ఎక్కువైతే కవర్ కూడా చింపుకొని వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తే చాలా స్టోరీ మొదలవుతుంది కానీ ఇక చెప్పను. అర్థమైందా? గనుక ఈ రోజున దైవ సేవకులను నిందించడానికి నీకు క్షేమకరము కాదు. వాళ్ళు ప్రభు మాటను బట్టి నడగలిగినట్టు వారు, మనుషులు ముఖాలు చూసి మాట్లాడేవారు కాదు. దైవ గ్రంథంలో విషయాన్ని సూటుగా మాట్లాడే దైవ సేవకులండి. అలాంటి వారితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ విషయమే చెప్పాడు, అయ్యా నువ్వు దేవుని దగ్గర చాలా హీన కార్యాలు చేసిన వాడు, ఎందుకు లాస్ట్ ఫైనల్కి వచ్చావు? ఇంత హీనంగా దిగజారిపోయావు. నువ్వు యథార్థంగా దేవుడిని బలపరుచును కదా. ఈ విషయంలో నువ్వు మతి తప్పి ప్రవర్తించావు. ఇది మొదలు నీకు ఎంతలో జరిగినందుకు ఏమొచ్చింది? ఆయనకి కోపం వచ్చిందట. కోపం వచ్చి ఏం చేశాడు? తీసుకెళ్లి బందీ గృహంలో బంధించేశాడు. అంటే బందీ గృహంలో బంధించని అనుకున్నాడే తప్ప దాని ద్వారా నాకు ప్రమాదం ఉన్నదేమో, ఆయన చేసిన ప్రార్థన ద్వారా నాకేమన్నా కీడు రాబోతున్న సంగతి గ్రహించలేదు. ఆ విషయంలో దైవజనులుగా కన్నీరు కాచి నీ కొరకు ఏమైనా విజ్ఞాపన చేస్తే నీ పరిస్థితులు ఏమైతే చెప్పడారా? తారుమారైపోద్ది. అది పని చేయకూడదు.
అది ఎవరికి అప్పగించాలి? ఎవరికి అప్పగించాలి? అది దేవునికి అప్పగించాలి. దేవుడు దాని ప్రతీకారం ప్రతిఫలం ఇస్తాడు. ఆశ అనుకున్నాడు, నేను రోజులు కదా ఏ దేశంలో సరిపోద్ది అనుకున్నాడు. మంచిది, తీసుకెళ్ళి బందీ గృహంలో పడేస్తే మట్టికి నేను భక్తి పడ్డా నేను ప్రార్థన ఆగుద్ది అంటున్నా. అసలు ఎక్కడికంటే అక్కడే మీరు ప్రార్థన చేసుకోవటానికి నేను ఊళ్ళు కనపడరు. ఆ బందీ గృహంలో ఊళ్ళు కనపడరు. ఆయన ఇంకా ప్రార్థన చేసుకుని మంచి అవకాశం కల్పించాడు. ఎవరండి? ఆయన గారు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ ప్రవక్త చెప్పిన మాటలు కానీ బాధ కలిగిందని తీసుకెళ్ళి బందీ గృహంలో పడేస్తే పైన ఆలోచించాడు ఇతనికి ఎలా బుద్ధి చెప్పాలి. రాజుగా చేసినందుకు చేసే పని ఇదా, రాజ్య పరిపాలన చేయవలసిన వాడు నా సేవకుడు తీసుకెళ్లి బందీ గృహంలో పడేస్తాడా? జరగబోతున్న కీడి విషయం ప్రకటించినందుకు, నువ్వు తప్పిపోతున్న విషయం నువ్వు తెలియజేసినందుకు బందీ గృహంలో పడేస్తావా అని చెప్పేసి రాజు కాలాన్ని, రాజు హౌస్ని ఏం చేశాడు చెప్పండి మాట్లాడేటుంది. హౌస్ని ఏం చేశాడు? ఇంకా మహానుభావుడు ఇంకెన్ని సంవత్సరాల ముందు సాగుడు ఈ మాట వేసి తప్పు క్షమాపణ అడిగి ముందుకు సాగితే ఇంకెన్ని సంవత్సరాలు దేవుడు ఆలోచించడో కానీ ఎప్పుడైతే చౌకుల మీద తిరుగుబాటు చేసి చౌకుల మాట లెక్క చేయకుండా తీసుకెళ్ళి బందీ గృహంలో పడేసాడు, ఆశ కాళ్ళు పుండు బుట్టాను. అట్లా వరకు బాగానే ఉందండి, అట్లా వరకు బాగుంది. కింద ఇంకొక ఛాన్స్ ఇచ్చాడండి ఆయన. అయితే దేవుని దగ్గరకు వచ్చి విచారణ చేయలేదంట. ఏం చేయలేదు? ఏమా వస్తుంది, శ్రమలు బాధలు వస్తాయి. వచ్చిన మనం ఏం చేయాలి? దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చుని చేయాలి, విచారణ చేయాలి. విచారణ చేయలేదట. ఆశ అసలు ఎందుకు ప్రభు అని అడిగినట్లయితే నా దాసుని తీసుకెళ్ళి నువ్వు బందీ గృహంలో పడేసావు కనుక కాలేజీలో క్షమాపణగా నీవు బోధానుడేమో ఏంటి? నా దాసుని తీసుకెళ్ళి బందీ గృహంలో పడేసావు కదా, క్షమాపణ అడుగు నీవు బోధన చెప్పాడేమో. అయితే దేవుని దగ్గర విచారణ చేయక ఎవరు పట్టుకున్నారట? వైద్యుల దగ్గరికి వెళ్ళి వైద్యుల దగ్గర సంపాదించిన బాబు అదే నా కాళ్ళలో పుండు పుట్టిందిరా, వాళ్ళకి ఏం కోదండి కాలుతో కబిరెత్తులు చేస్తారు డాక్టర్లు. డాక్టర్లు వచ్చి వైద్యం చేశారట. డాక్టర్ చేతులు ఎందుకు ఉన్నాయి? అసలు దేవుని శాపనికి కాళ్ళ జబ్బు వచ్చేది నీకు, మాయరావు వచ్చేది నీకు. దేవుడు పంపించే శాపానికి ఏ డాక్టర్ని బాగు చేస్తాడు? బాగు చేయకపోగా చచ్చిపోయాను అంటే క్లోజ్. చరిత్ర ఏమైపోయింది? క్లోజ్. జాగ్రత్త, ముందు దగ్గర పెట్టుకుని మాట్లాడుతుంది తెచ్చుకోండి. అవైనా ఏం చేయాలి? నీకు కథ ముగిస్తారా అనుకుంటున్నావా? పరైనారు నీకు మరణం కావాలనుకుంటే పరైనారు. అది వచ్చా అనకూడదా, చేయొచ్చా చేయకూడదని భయము లేకుండా మాట్లాడుతున్నారేమో. జాగ్రత్త, పిలిచిన దేవుడు మర్చిపోయేవాడు కాదు. నా పని చేయమని పిలిచిన దేవుడు మర్చిపోయేవాడు కాదు. ఇట్లా చెప్పుకుంటే ఇంకా కొంతమంది ఉన్నారు భక్తులు బైబిల్లో, వాళ్ళ జీవితాల్లో కూడా వాళ్ళని దెబ్బలు తినుకుంటూ లాస్ట్ పైన దిక్కున సాంగ్స్ వచ్చారు. జాగ్రత్త, ప్రేమించి ప్రభువు ప్రేమించి తన దాసుని నోట తన దాసులకు దర్శించి మాట్లాడి నువ్వు ఈ రీతిగా చేయమ్మా, ఈ రీతిగా ఇదిగో పొరపాటు నీలో ఉన్నాడు, ఇది నీలో చెప్పినప్పుడు ఆ ప్రేమతో చెప్పిన మాటను మనం ఏం చేస్తున్నాం? పెడచెవిని పెడుతూ ఉన్నాం. శ్రమ వచ్చింది కనుక, బాధ వచ్చింది కనుక, జబ్బు వచ్చింది కనుక, తిరగని రోగం వచ్చింది కనుక అప్పుడు వస్తారండి ఎక్కడికి? దేవుని దగ్గర. నాన్నగారు నేను చచ్చిపోతున్నా, నా కొరకు మీరు ఉపవాసం ఉండండి. నేను దాకా ఏం చేసావు? లెక్క లేకుండా తిరిగావు. చేయొద్దన్నది చేసావు, తినొద్దన్నది తిన్నావు, చూడొద్దన్నది చూసావు, వెళ్ళొద్దన్న చోటుకి వెళ్ళావు, ఎదురికించి లెక్క చేయకుండా తిరిగావు. ఈయన రోగం వచ్చేటప్పుడు మళ్ళీ ఎవరు కావాల్సి వచ్చింది? మళ్ళీ ఆ రోగం పోతారు, మళ్ళీ టాటా చెప్పి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎప్పటికి వస్తారు? మళ్ళీ రోగం వచ్చినప్పుడు
జాగ్రత్తగా ఆలోచించండి. బైబిల్ చరిత్ర ఇది, రాజుల చరిత్ర. రాజులు అనేవారు దైవ శాఖలు లెక్క చేయకుండా రాజ్యాల్ని పాడు చేసుకున్నారు, రాజ్య పరిపాలన పాడు చేసుకున్నారు. ఆఖరు తన ప్రాణాలు తానే ముప్పు తెచ్చుకున్నారు. నేను చెప్తున్నాను, నా అభిషక్తుల్ని మొత్తనీయను, వారి విషయమైన రాజులు గద్దిస్తానన్నాడు. ఏమన్నాడు? వారి విషయమైన రాజులను గద్దిస్తా అన్నాడు దేవుడు. ఇంత ధైర్యంగా ఎందుకు మాట్లాడుతున్నాము అంటే చెప్పవలసిన బాధ్యత ఉన్నది. ఆయన బాధ్యత నెరవేర్చాడు. ఇది అయ్యా, నువ్వు దేవుడు నమ్ముకున్న బదులుగా మనుషులు నమ్ముకున్నావు, మా దేవుడు సహాయం కంటే మానవ సహాయం కోరుకున్నావు కదా, నువ్వు యథార్థంగా ప్రవర్తించి ఎంత మంచిదయ్యా. ఈ విషయంలో నువ్వు మతి తప్పి ప్రవర్తించింది కదా, ఇది నీకు మంచిది కాదు, ఇది మొదలుకొని నీకు యుద్ధాలు జరుగుతున్న మాట కోపం వచ్చి ఏమొచ్చి కోపం వచ్చి నువ్వు తీసుకెళ్ళి బంధించేయండిరా. బంధితేమద్ది ఆయన భక్తి రావద్దు అనుకున్నారా? ఆయన చేసే ప్రార్థనలు మానేస్తానంటున్నారా? ఆ ప్రార్థన ఫలితని కాలంలో జబ్బు పుట్టింది. దేవుని దగ్గరకు వచ్చి విషయాలను చేయలేదంట. చేయకపోగా డాక్టర్లు సంపాదించారు, మనోడు టపా కట్టాడు. ఏం చేశాడు? టపా కట్టాడు. దేవుని ఉగ్రత మన మీద రాకమునకు ప్రభువు ప్రేమించి గద్దించి చెప్పిన మాటను బట్టి నువ్వు జాగ్రత్త పడితే నీకు మంచిది, నీకు క్షేమం, నీ కుటుంబానికి క్షేమం. లేకపోద్దున రేపొద్దున పాతాల ముందు చేరి నరక ముందు వేతన పడవచ్చు, ఎర్రి కేకలు వేస్తే అయ్యో 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 నా బోధకులు ఎంతగానో నాకు బోధించారయ్యా. బోధన నేను పెడచిని బోధకులు బోధించారయ్యా. ఈనాడు ఇంకోళ్ళతో కూడా బోధించారయ్యా. బోధించిన బోధనలు మాత్రము లక్ష్య పెట్టలేదు. గద్దించి నీ గద్దింపుని ధృవీకరించాను. సంగములలో నేను ఒక మానవత్వంలోని మనిషిగా, ఒక పశువుగా ప్రవర్తించాను అని చెప్పేసి ఏడ్చే దినం ఒక దినం ఉన్నది. అది సామెతల గ్రంథంలో చెప్పబడిన మాట. ఇలా చెప్పిన మాటలు మీకు చాలా కష్టంగా అనిపించవచ్చు, బాధ కలిగించవచ్చు. కానీ ఈ మాటల వల్ల మీరు సెలవుగలిగితే మీరు ధన్యవాదాలని ఉద్దేశంతో చెప్తాను. ఎందుకంటే నాకు ఎలాంటి పగ లేదు, ఎలాంటి ద్వేషం లేదు. అలా పగ ద్వేషంలోడైతే ఆశ దగ్గరికి తీసుకెళ్తాడు, ఆ దేవుని మాటలు ఆయనకి మీరు చెప్తాడు, తీసుకుని బైబిల్ గ్రంథంలో నేను బంధించబడతానండి. అలాగా బైబిల్ గ్రంథంలో దైవ సేవకులు ఎందరో ఎన్నెన్నో శ్రమలు అనుభవించి ప్రభువు ప్రేమను ప్రకటించారు. వారికి ఏం చేశారు? ప్రభు ప్రేమను ప్రకటించారు. ఒకళ్ళు నువ్వు అనుకున్నాను మన తెలుగులో బలమైన జ్ఞానం ఎందుకు పనికిరాదని, మన తెలుగు మన బలమైన జ్ఞానం దేవుని ముందు ఎందుకు పనికిరాదు. ఉండే 4 దినాలు నమ్మకంగా బ్రతకడం నేర్చుకుందాం. దేవుని కొద్ది మాటలు దీవించిన దాకా ప్రార్థన చేసుకుందాం. వందనాలు తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాను. నిజం ప్రభు, దీర్ఘదర్శిని నాయన, నువ్వు ఎందుకు మనసులో సహాయం కోరుకున్నావు? దేవుడి దగ్గర నువ్వు విషయాలు చేసినట్లయితే దేవుడి ప్రార్థన, దేవుడే నీకు సహాయం చేయాలి కదా. యథార్థంగా ప్రవర్తించిన వారి బలపరిచే శ్లోకం అన్నంతరం సంచారం చేస్తుంది. ముందు విషయంలో మతి తప్పి ప్రవర్తించింది కనుక ఇది మొదలుకొని యుద్ధమైన చెప్పినందుకు నాయన కోపం తెచ్చుకుని ఆ దీర్ఘదర్శిని తీసుకెళ్ళి బందీగృహ ముందు బంధించగా ఆయన విషయం మీరు జోక్యం చేసుకున్నారు. తండ్రి వందనాలు. ఆసనాలు కాళ్ళని పుండులు పుట్టగా మీ దగ్గరికి వచ్చి విషయాలను చేయక డాక్టర్లు పట్టుకున్నందున చనిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. మమ్మల్ని క్షమించండి, సహాయం చేయండి. ఈ మాటలు నా హృదయంలో దాచుకుని వాక్యానుసారమైన జీవితం జీవించిన కృపణాలు గొప్ప చేయమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నీ పాదదు